హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి టెక్ తెలుగు. ప్రస్తుతం రోజు రోజుకి వీడియో జనరేటింగ్ ఏఐ టూల్స్ అయితే చాలా పవర్ఫుల్ అవుతున్నాయి. ఇంటర్నెట్లో చూసే వీడియోల్లో ఏది నిజమో ఏది ఏ వీడియో కూడా పడడం చాలా కష్టమైపోతుంది. మీకు తెలియకుండానే మీరు కూడా ఎన్నో ఏ వీడియోస్ అయితే చూస్తున్నారు. ఇప్పుడు ఏ వీడియో క్రియేషన్లో ఒక పెద్ద మార్పు అయితే రాబోతుంది. అదే క్లింగ్ 3.0. క్లింగ్ 3.0 ఏ మోడల్ వీడియో జనరేషన్లో గేమ్ చేంజర్ అయితే అవబోతుంది. త్వరలో అయితే రిలీజ్ అవబోతుంది. ఈ ఏ టూల్ని అయితే రిలీజ్ అయిన వెంటనే మీరు హిక్స్వీల్ ఏఐలో యాక్సెస్ చేయవచ్చు. మనకి క్లింగ్ 3.0 గురించి అయితే కొన్ని రూమర్స్ అలాగే కొన్ని డీటెయిల్స్ అయితే తెలిసినాయి. ఈ వీడియోలో చెప్తాను చూడండి. క్లింగ్ 3.0 మోడల్ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ క్వాలిటీతో మనకైతే వీడియోస్ అయితే క్రియేట్ చేస్తుంది. అలాగే క్లీనర్ రియలిజం, చాలా రియలిస్టిక్గా అయితే మనకి వీడియోస్ అయితే వస్తాయి. స్మూతర్ మోషన్ అంటే మనకి వీడియోస్లో మోషన్ అయితే చాలా స్మూత్గా అయితే ఉంటుంది అనమాట. అలాగే స్ట్రాంగర్ షార్ట్ అయితే మనకి మంచి కన్సిస్టెన్సీతో వీడియోస్ అయితే క్రియేట్ చేస్తుంది. అలాగే అవుట్పుట్ అయితే మనకి చాలా మంచి క్వాలిటీతో అయితే మనకి రావచ్చని తెలుస్తుంది అనమాట ఈ క్లింగ్ 3.0. అలాగే క్లింగ్ 3.0 అనేది ఓమ్ని మోర్ యూనిఫైడ్ వర్క్ఫ్లోతో రావచ్చని అయితే మనకి అర్థమవుతుంది. ఈ ఓమ్ని డైరెక్షన్ ఏంటంటే మనకి మంచి బెటర్ కాంటాక్స్ట్, బెటర్ కంటిన్యూటీ అంటే మనం జనరేట్ చేసే వీడియోస్లో క్యారెక్టర్ యొక్క ఫేసెస్ అయితే మనకి చేంజ్ అవ్వవు. మనకి కంటిన్యూటీగా సీన్స్ అయితే జనరేట్ అవుతాయి. అలాగే స్మార్ట్ డిసిషన్ మేకింగ్ అక్రాస్ సీన్స్ అంటే మనకి షార్ట్కి మధ్యలో చాలా స్మార్ట్గా అయితే మనకి వీడియోస్ అయితే క్రియేట్ అవుతాయి అనమాట. మనం జనరేట్ చేసే సీన్స్ మధ్యలో. అలాగే హై అండ్ అవుట్పుట్ టార్గెట్స్ అనమాట. యాక్చువల్గా మనకి ఏంటంటే ఏ వీడియోస్ అయితే మహా అయితే దాదాపు 1080p క్లారిటీలో మాత్రమే మనమైతే వీడియోస్ అయితే జనరేట్ చేసుకోగలుగుతాం. కానీ ఈసారి క్లింగ్ 3.0 మోడల్ అయితే దాదాపు మనకి అవుట్పుట్ క్వాలిటీ అయితే 4K అవుట్పుట్ మనకి 60 FPS లో అయితే మనకైతే జనరేట్ చేస్తుందని అయితే మనకి ప్రస్తుతానికి అయితే రూమర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ క్లింగ్ 3.0 మోడల్ ఇది కనుక వచ్చిందంటే నిజంగా ఏఐ టూల్స్ ఇది ఇంకా బెస్ట్ ఏఐ టూల్ అయితే అయిపోతుంది అనమాట. 4K క్వాలిటీ అంటే సాధారణ విషయం అయితే కాదు. నెక్స్ట్ అయితే మనకి క్లింగ్ 3.0 మోడల్ అయితే లాంగర్ క్లిప్స్ విత్ బెటర్ స్టెబిలిటీ అయితే వస్తుంది అనమాట. అంటే క్లిప్స్ యొక్క లెంత్ అయితే మనకి చాలా ఎక్కువైతే ఉండబోతుంది. దాదాపు 15 సెకండ్స్ అబోవ్ అయితే మనకైతే ఉంటాయి అనమాట. అండ్ అలాగే మనకి వీడియో లెంత్ అయితే పెరిగిన స్టెబిలిటీ అయితే మెయింటైన్ చేస్తున్నారని చెప్తున్నారు. అలాగే మనకి జనరేట్ చేసే వీడియోస్ అయితే లెంత్ అయితే పెరుగుతుంది కాబట్టి ఫేస్ కన్సిస్టెన్సీ కూడా దాదాపు మెయింటైన్ చేస్తుందంట. మనకు ఇప్పుడున్న ఏ టూల్స్ అయితే దాదాపు మహా అయితే 8 సెకండ్స్ ఆర్ 10 సెకండ్స్ మాత్రమే క్రియేట్ చేయగలుగుతున్నాయి. మనం ప్రతి సీన్ కి క్లిప్ క్రియేట్ చేయడానికి చాలా టైం టేకింగ్ అయితే పడుతుంది అనమాట. ఒకసారి మనకి క్లింగ్ 3.0 మోడల్ అయితే రిలీజ్ చేస్తే మనం అయితే కొంచెం ఎక్కువ డ్యూరేషన్ లో ఏ వీడియో క్లిప్స్ అయితే మనం జనరేట్ చేసుకోవచ్చు. క్లింగ్ 3.0 అంటే మోడల్ ఏంటంటే మ్యాక్రో షార్ట్స్ మీద బాగా డీటెయిలింగ్ అయితే పెడతారనమాట. అలాగే మ్యాక్రో షార్ట్స్ వీడియోస్ కనుక మనం జనరేట్ చేస్తే చాలా క్రిస్ప్ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే క్లోజ్అప్ షాట్లో కూడా క్వాలిటీ అయితే బాగా మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తారు. అలాగే సూపర్ మనం జనరేట్ చేసే మ్యాక్రో షార్ట్స్కి అయితే టెక్స్చర్ అయితే క్లీన్గా ఉండేలా చూసుకుంటారు. మనమైతే మ్యాక్రో షార్ట్స్ అయితే జనరేట్ చేస్తే మనకైతే మంచి క్లీన్గా అయితే వస్తాయన్నమాట. డీటెయిల్స్ ఈ క్లింగ్ 3.0లో క్లీన్గా డీటెయిల్స్ అయితే రావచ్చని అయితే అర్థమవుతుంది. క్లింగ్ 3.0 మోడల్ అయితే బెటర్ ఫిజిక్స్ అండ్ బెటర్ ఇంటరాక్షన్ మీద స్పెషల్గా ఫోకస్ చేయబోతున్నారని అయితే తెలుస్తుంది. యాక్చువల్గా మనం నార్మల్ వీడియోకి ఏ వీడియోకి ఎలా కనుక్కుంటాం అంటే నార్మల్ వీడియోలో బెటర్ ఫిజిక్స్ ఉంటే ఏ వీడియోలో బెటర్ ఫిజిక్స్ రూల్స్ అయితే ఉండవు అనమాట. మనకైతే ఈసారి బెటర్ ఫిజిక్స్ అండ్ ఇంటరాక్షన్ మీద బాగా ఫోకస్ చేస్తాం వల్ల మనకి జనరేట్ చేసే వీడియోస్ చాలా రియలిస్టిక్గా సినిమాటిక్గా అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే మనకైతే వీడియోస్లో అక్కడక్కడ బ్లర్ గ్లిచ్లు అయితే రాకుండా ఈసారి అయితే క్లింగ్ 3.0 మోడల్ అయితే స్పెషల్ కేర్ అయితే తీసుకోబోతున్నారు. మనకి ఈసారి క్లింగ్ 3.0 మోడల్ అయితే కస్టమ్ మల్టీ షాట్స్ మీద ఫోకస్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే కస్టమ్ మల్టీ షాట్స్ ఏంటంటే మనకి మల్టీ షాట్ సీక్వెన్స్లో మనకి దాదాపు ఒక వీడియోలో రకరకాల షార్ట్స్ అయితే ఉంటాయి ఒకటే క్యారెక్టర్కి. ఆ మల్టీ షాట్స్ కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ చేస్తారు. క్లింగ్ 3.0 రిలీజ్ అయ్యాక మార్కెట్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కస్టమ్ మల్టీ షాట్స్ ఏ వీడియో జనరేటింగ్ మోడల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువైతే కనబడుతున్నాయి. యాక్చువల్లీ కరెంట్ లేటెస్ట్ మోడల్ ఏంటంటే క్లింగ్ 2.6. మనకైతే ఈ క్లింగ్ 3.0 అయితే చాలా అడ్వాన్స్ లెవెల్లో అయితే ఉండబడుతుంది 2.6తో పోలిస్తే. మనకి 2.6లో 1080p అంటే 3.0లో మనకైతే 4K దాకా వెళ్ళబోతున్నారు. చాలా హ్యూజ్ అప్గ్రేడెస్ అయితే రాబోతున్నాయి అనమాట ఈ క్లింగ్ 3.0లో. మనమైతే హిక్స్వీల్ వెబ్సైట్ ఓపెన్ చేసాక క్రియేట్ వీడియో మీద క్లిక్ చేస్తే మనకైతే ఏ వీడియో జనరేట్ చేయడానికి కొన్ని ఏ మోడల్స్ అయితే ఉంటాయి. హిక్స్వీల్, సారా, గూగుల్ VO3, వాన్, క్లింగ్, మినిమాక్స్, హాలో అని క్లింగ్ సంబంధించిన లేటెస్ట్ మోడల్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటాయి. క్లింగ్ 3.0 వచ్చాక కూడా మనకైతే ఇక్కడ వస్తుంది అనమాట. నేను క్లింగ్ 2.6 సెలెక్ట్ చేసి ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకున్నాను. క్లింగ్ 2.6లో ఆడియో బాగా వస్తుంది అనమాట.
జనరేట్ అయితే క్లిక్ చేశాను. మనకైతే వీడియో అయితే జనరేట్ అయింది. నేనైతే ఇప్పుడు వీడియో అయితే మీకు ఫుల్ స్క్రీన్‌లో ప్లే చేస్తాను చూడండి. మనం ఈ క్లింక్ 2.6తో ట్రాన్సిషన్ వీడియోస్ కూడా చేయొచ్చు. నేనైతే ఒక ఓల్డ్ ఇన్‌స్టాగ్రామ్ లోగో, ఒక న్యూ ఇన్‌స్టాగ్రామ్ లోగో ప్లేస్ చేసుకొని ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాననమాట. ఇచ్చి ఒక యానిమేషన్ అయితే ఇస్తున్నాను ట్రాన్స్‌ఫార్మ్ అయినట్టు. మనకైతే కింద జనరేట్ ఆప్షన్ అయితే ఉంది కదా! జనరేట్ మీద క్లిక్ చేశాను. మనకైతే వీడియో జనరేట్ అయితే అవుతుంది. వీడియో జనరేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫుల్ స్క్రీన్‌లో ప్లే చేసి చూపిస్తాను చూడండి. మనకి వీడియో చాలా బాగా జనరేట్ అయింది. 2.6 ఎలా జనరేట్ అయిందంటే 3.0 అయితే ఇంకా బాగా జనరేట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీరైతే క్లింక్ 2.6తో 3డీ కార్టూన్ వీడియోస్ కూడా చేయొచ్చు. నేను 3డీ కార్టూన్ రిలేటెడ్ అయితే ఒక ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేశాను క్లింక్ 2.6కి. ప్రాంప్ట్ అయితే ఇచ్చిన తర్వాత కింద జనరేట్ ఆప్షన్ అయితే ఉంది కదా! జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయడానికి ముందు మనకైతే ఆడియో ఆప్షన్ ఏదైతే ఉంటుంది. ఆ ఆడియో ఆప్షన్ ఆన్ చేసుకుంటే మన వీడియో తగ్గట్టు మంచి సింక్‌లో ఆడియో అయితే జనరేట్ అవుతుంది. 2.6లో ఇంత బాగా ఆడియో జనరేట్ అవుతుంది కాబట్టి 3.0లో ఇంకా బాగా జనరేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే. మన 3డీ ప్రాంప్ట్ తగ్గట్టు మంచి వీడియో అయితే జనరేట్ అయితే చేసిందనమాట. వీడియో చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది. చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో వీడియో స్క్రీన్ మీద. క్లింక్ 3.0 లాంచ్ అయిన వెంటనే అందరికన్నా ముందుగా మీకు యాక్సెస్ కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ అయితే ఇచ్చాను. దాని ద్వారా వెయిట్ లిస్ట్‌లో జాయిన్ అవ్వండి. ఓకే. ఈరోజు వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. మీకైతే లేటెస్ట్ వీడియోస్ అయితే స్క్రీన్ మీద అయితే ఉన్నాయి. అలాగే ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.